అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే అని వంజర ముక్కలైతే తెచ్చుకున్నామండి. దీన్ని ఇగురు పెట్టుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుందండి. నేను ఇగురైతే చేస్తున్నాను. చేప ముక్కలు నీసు వాసన రాకుండా పసుపు, ఉప్పు, పెరిగేసి శుభ్రంగా కడిగి అందులో కారం, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి ముక్కలకు పట్టిలా బాగా కలిపి మూత పెట్టి ఓ పక్కనైతే పెట్టుకోవాలండి. వంజరం ముక్కలండి కేజీంపావు అండి ఇవి. కేజీంపావుకి 10 నుంచి 12 ఉల్లిపాయలు పడతాయండి. ఇగురు కదండి, గ్రేవీ ఉండాలని 10 నుంచి 12 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక పౌడర్ చేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ గిన్నెలు వేసుకొని ఫోర్స్గా పేస్ట్ అయితే చేసుకోవాలండి. లేదంటే చాపర్తో అయినా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చేపల కూరకి కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుందండి. సరిపడినంత నూనె వేసి అందులో పసుపు వేసుకుని, పసుపు వేయడం వల్ల మనం ఉల్లిపాయ పేస్ట్ వేసినా పైకి చిందదండి. ఇగురు కదా అని పచ్చిమిర్చి చీలికలు ముందర నూనెలో వేసి ఫ్రై చేస్తున్నాను. పులుసులో అయితే మనం లాస్ట్లో వేసుకుంటామండి. ఇగురు కదా అని ముందరేసి నూనెలో ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి చిన్న సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా ఫ్రై అవ్వడానికి. ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, అందుకనే ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం వేసానండి తొందరగా వేగడానికి. లాస్ట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం వేసుకోవచ్చు. ఇలా చిన్న సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పేస్టు. అందులో కొన్ని కొత్తిమీర కాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగాను వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అడగంటకుండా మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్లు జీలకర్ర, ధనియాల పొడి చేసుకున్న మసాలా పొడి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. ఒకసారి కలుపుకొని గిన్నెలో సమానంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కలు పేర్చుకోవాలి. చేప ముక్కలు ఇలా పేర్చుకున్న తర్వాత పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చేపల కూర ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న సిమ్లో పెట్టి చేసుకోవాలండి. లేదంటే అడుగంటేసి టేస్ట్ అయితే మారిపోతుంది. ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసుకుని గరిటతో కదపకుండా, గరిటతో కదిపితే ముక్కలు ఇడిపోతాయండి. 2 వైపులా క్లాత్ పట్టుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. చేపల ఇగురులో కారం, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకైతే 2 కూడా కొంచెం పడతాయి, అందుకనే కొంచెం సాల్ట్, కారం వేసి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించానండి. దగ్గరికి ఉడికింది. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు అయితే దగ్గరికి ఉడికించుకోవాలి. దగ్గరికి అయితే ఉడికిందండి. వంజరం ఎగురైతే రెడీ అయిందండి. ఇలా ఉంటే గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలో 2 చేప ముక్కలు వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుని తింటే ఉందండి, నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను ఇదే ఫస్ట్ టైం తయారు చేయడం. నేను యూట్యూబ్లో చేసి తయారు చేశానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.